నిధులు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాజీవ్ యువ వికాసము 2వ తేదీ ఇస్తామని ప్రకటన చేసి అనేక మందిని రాత్రి వరకు కూడా ఎంపీడీఓలు కలెక్టర్ కార్యాలయం లోపల ఇగరండి అని వాళ్ళందరినీ తయారు చేసి రాత్రి 2-3 గంటలకు రేపు కార్యక్రమం లేదని ప్రకటించడం దారుణమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజీవ్ యువ వికాసం లోన్లకు ఏదైతే 6,000 కోట్లతోటి 5 లక్షల మంది యువకులకు నిరుద్యోగులకు 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్ ఇస్తామని ప్రకటిస్తే ఆశతోటి అనేక మంది ఇవాళ పిటిషన్లు పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక మాకు లోన్ వస్తుందని ఆశతోటి ఉన్నారు. సివిల్ తోటి సంబంధం లేదు అని పేదలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఎంతో మంది ఆశతోటి ఉన్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు వ్యతిరేకంగా సిబిల్ స్కోర్ అనేటువంటి అంశాన్ని పైకి తీసుకొచ్చి సిబిల్ స్కోర్ లేని వాళ్లకు లోన్లు ఇవ్వమని చెప్పడం అనేది దారుణమైనటువంటి విషయం. ఏదైతే ఇవాళ బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, పొట్ట చేత పెట్టుకొని భూమి పెట్టుకోనో బంగారం పెట్టుకోనో ఎవరితోటైనా షూరిటీతోటో చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ లోను కట్టలేనటువంటి స్థితి లోపల వాళ్ళకు సిబిల్ స్కోర్ లేదు. ఇవాళ బ్యాంకులలో లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు ఉన్న ఈ 4 లక్షల రూపాయల లోన్ అవసరం లేదు. మీరిచ్చే 50,000 రూపాయల లోన్ అవసరం లేదు. ఎవరైతే నిజంగా ఈ రోజు బ్యాంకులకు అప్పు చెల్లించలేని పరిస్థితి లోపల ఉన్నారో వాళ్లకు లోన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితులలో సిబిల్ స్కోర్ లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే బ్యాంకర్లను ఒప్పియాలి. అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అనేక మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. అనేక మంది పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చిండ్రు, మీ ఫాలోవర్లకు ఇండ్లు ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ క్యాన్సిల్ చేయాలి. వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వకుండా వచ్చేసారి ఇస్తాము, మళ్ళీ వచ్చేసారి ఇస్తాము. తెలంగాణ వచ్చిన సంవత్సరం కాడికెళ్ళి 11 సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇచ్చేటోడు ఎవడో సచ్చేటోడు ఎవడో. ఇప్పుడు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. భారత్ మాతాకి జై. నిధులు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాజీవ్ యువ వికాసము 2వ తేదీ ఇస్తామని ప్రకటన చేసి అనేక మందిని రాత్రి వరకు కూడా ఎంపీడీఓలు కలెక్టర్ కార్యాలయం లోపల ఇగరండి అని వాళ్ళందరినీ తయారు చేసి రాత్రి 2-3 గంటలకు రేపు కార్యక్రమం లేదని ప్రకటించడం దారుణమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజీవ్ యువ వికాసం లోన్లకు ఏదైతే 6,000 కోట్లతోటి 5 లక్షల మంది యువకులకు